మనకి ఫేక్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి, ఇంకా డిఫరెంట్ స్కామ్స్ కి సంబంధించి బ్యాంకింగ్ కాల్స్ అని, లేకపోతే పాన్జీ స్కీమ్స్ అని ఇలా కాల్స్ వస్తా ఉంటాయి కదా. వీటిల్లో చాలా వరకు కాదు, 98% మొత్తానికి ఫేక్ కంపెనీసే మనీ లాండరింగ్ కోసం అని చెప్పి సిబిఐ వాళ్ళు December 14th పట్టుకున్నారు. చైనా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే భారతదేశంలో ఉండి నలుగురు చైనీస్ అఫీషియల్స్ ని పట్టుకున్నారు. వీళ్ళు 58 కంపెనీస్ రిజిస్టర్ చేశారు. ఇంకో గవర్నమెంట్ అంటే మొత్తం 111 షెల్ కంపెనీస్ కూడా ఉన్నాయంట. ఇవన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫేక్ ఇండియన్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి, ఫోర్జ్డ్ సైన్స్ ఇవన్నీ యూజ్ చేసి క్రియేట్ చేశారంట. అయితే వీళ్ళు ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కంపెనీస్ పెట్టి మొత్తం నడిపిస్తున్నారు. 1000 కోట్ల స్కామ్. 1000 కోట్లు అంటే మాటల. రీసెంట్ గా ఒకే కంపెనీకి 152 కోట్ల ట్రాన్సాక్షన్స్ కూడా అవుతున్నాయి అంట. అంటే ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు కొత్త స్కామ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ గా చైనా వాళ్ళే ఉన్నారు. సరే, అక్కడ ఒక స్కామ్ జరిగింది, ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అని పోలీసులు అనుకున్నారు. కానీ వెన్ దే డిగ్ డీప్ ఇన్ టు ఇట్, ఇదంతా ఒక పెద్ద అంబ్రెల్లా రాకెట్ నుంచే జరుగుతుంది అని చెప్పి. ఇంకా రైడ్స్ డిఫరెంట్ స్టేట్స్, కేరళ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇలా తమిళనాడు, ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో రైడ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం మీ ఫోన్ కి ఇన్వెస్ట్మెంట్ అయినా, లేకపోతే ఏదైనా పాన్సీ స్కీమ్ అయినా, గ్యాంబ్లింగ్ అయినా, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా వస్తే, దట్ మైట్ బి సచ్ ఫేక్ కాల్ అండ్ మనీ లాండరింగ్ కాల్. బీ కేర్ఫుల్. పోలీస్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా చూడాలి. చాలా మంది కోట్లు, వందలు, వేలు ఇలా నష్టపోతానే ఉన్నారు. ఇవన్నీ పట్టుకుంటే ప్రతి ఒక్కడు 10 రూపాయలు, 20 రూపాయలు అనుకుంటేనే కొన్ని వందల వేల కోట్లు అవుతాయి మన భారతదేశంలో. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్, బీ సెక్యూర్ అండ్ మీ పాస్వర్డ్స్ మాత్రము ఎవ్వరికి చెప్పద్దు.